తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తాం. గత ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మెయిన్ నినాదం. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను పర్ఫెక్ట్గా వాడుకొని ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టాడు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరుల వ్యవహారం ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ హైదరాబాద్లో ఒక రేంజ్లో జరిగాయి. ఈ సెలబ్రేషన్స్కు కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు, హడావిడి అన్నీ ఇన్ని అంతా ఇంత కాదు. మాదాపూర్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్కు రోడ్లు కూడా కనిపించని స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న ప్రదేశాలతో పాటు అనుమతి లేని ఏరియాల్లో కూడా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సామాన్యులకు ఇబ్బందిగా ఉన్న పోలీసులు ఈ కటౌట్లను తొలగించేందుకు ఏమాత్రం సాహసం కూడా చేయలేదు. ఇక ఈ పార్టీకి వచ్చింది కూడా కామన్ పీపుల్ కాదు, అంతా హై ప్రొఫైల్స్. డీజీ స్థాయి ఉన్న అధికారులు కూడా తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్ళి విష్ చేసి వచ్చారు. చాలామంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ కార్లతో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. కేవలం సీఎం తమ్ముడు అనే ఒకే ఒక్క కారణంతో ఇంత అసౌకర్యం కలిగించిన తిరుపతి రెడ్డి అనుచరులపై మండిపడుతున్నారు సామాన్యులు. ఇంటర్నెట్లో ఈ ఫ్లెక్సీ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి తెలంగాణకు 1000 కోట్ల పెట్టుబడికి MOU కుదుర్చుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి బ్రదర్కు చెందిన కంపెనీ నుంచే ఈ MOU కుదుర్చుకున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో దందాలు, సెటిల్మెంట్లు పెద్ద స్థాయిలో రేవంత్ తమ్ముళ్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి దాదాపు 18 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు తెర వెనుక పనిచేయటం తప్ప స్క్రీన్ మీదకు, ఫ్లెక్సీల మీదకు వచ్చింది లేనేలేదు. రాజకీయంగా ఎక్కడా పెద్దగా పదవులు కూడా ఆశించి లేదు. కానీ ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తరువాత వరుసగా వాళ్ళ సోదరుల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు విశ్లేషకులు. ఏ కుటుంబ పాలన వద్దు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారో ఇప్పుడు అదే మచ్చ, మకిలి రేవంత్కు అంటుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దీన్ని గనుక మొదట్లోనే కంట్రోల్ చేయకపోతే మొదటికే మోసం వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు పొలిటికల్ పండితులు.